ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు ధూర్జటి మహాకవి రచించినటువంటి కాళహస్తీశ్వర శతకంలో 9వ పద్యాన్ని చూస్తున్నాం. ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంచు మహాబంధనం బేలా నా మెడ కట్టినాడవిక నిన్నే వేళ చింతింతు నిర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహబ్దిలో కుంకి ఈ శీలామాలపు చింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా. శంకర, భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, ధనము అనేటటువంటి బంధాలన్నింటినీ నా మెడకు ఎందుకు కట్టావయ్యా? ఇక నేను నిన్ను ఏ విధంగా స్మరించగలను, పూజించగలను, ధ్యానించగలను? నీ ఎడల నశించిపోయిన మనస్సులో నిర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహబ్దిలో కృంకి, నీ ఎడల నశించిపోయిన మనస్సులో పెరుగుతున్న మోహమనే సముద్రంలో మునిగిన ఈ దుఃఖాన్ని ఎలా పోగొడతావో కదా స్వామి అంటున్నాడు ధూర్జటి. ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంచున్ మహాబంధనం బేలానా మెడ కట్టినాడవిక నిన్నే వేళ చింతింతు నిర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహబ్దిలో కృంకి ఈ శీలామాలపు చింత నెట్టుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా. ఈ దుఃఖమయమైనటువంటి జీవితాన్ని, ఈ చింతని, ఈ బాధని ఎలా పోగొడతావో కదా కాళహస్తీశ్వర అన్నాడు మహాకవి ధూర్జటి. స్వస్తి.